త్రికోణమితి త్రికోణమితి అంటే ఒక త్రిభుజంలోని మూడు కోణాలని కొలవడం. ట్రిగోనోమెట్రీ ఇన్ ఇంగ్లీష్. ట్రిగోనోమెట్రీ ది సైన్స్ విచ్ డీల్స్ విత్ ద మెజర్మెంట్ ఆఫ్ ట్రయాంగిల్స్. కాబట్టి ఈ త్రికోణమితిలో మనం ఏం చేస్తామంటే ఒక త్రిభుజంలో ఉన్న మూడు కోణాలని ఏ విధంగా కొలవాలి, ఏంటి, వాటిని ఏ విధంగా కొలవచ్చు అనేది మనం తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక గోడ ఉంది. ఇది గోడ అనుకుంటే ఇది లేడర్ అంటే నిచ్చెన. ఈ గోడకి నిచ్చెన వేసాం. ఎందుకోసం అంటే ఈ గోడకు పెయింట్ వేయడం కోసం ఈ నిచ్చెన వేసాం. అప్పుడు అది భూమితో ఎంత కోణం చేస్తుంది, లేడర్ యొక్క నిచ్చెన యొక్క కింద భాగం భూమికి ఎంత కోణం చేస్తుంది అనేది తెలుసుకోవడం. అలాగే ఇక్కడ గోడకి భూమి యొక్క ఈ అడుగు భాగం మధ్యలో చూస్తుంటే మనం గమనిస్తే ఇది లంబకోణ త్రిభుజంలా కనపడుతుంది. కాబట్టి ఇది చూస్తుంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ది యాంగిల్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద లేడర్. మనం గమనిస్తే ఇక్కడ దిస్ ఈజ్ ఎ లేడర్, దిస్ ఈజ్ ఎ వాల్ అండ్ దిస్ ఈజ్ ఎర్త్. The angle made by the ladder at the bottom of the ladder to the earth is angle. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే లంబకోణ త్రిభుజం అంటాం. ఈ లంబకోణ త్రిభుజాన్ని ఏమంటామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, let us assume ABC is a right angle triangle. ABC is a right angle triangle. Then the angle that is at C, if the angle at C, then AB is called perpendicular, BC is called base and AC is called hypotenuse. ABC అనే లంబకోణ త్రిభుజంలో దీన్ని C వద్ద మనం కోణం తీసుకుంటే సికి ఎదురుగా ఉంది కాబట్టి ఏబి అనే భుజాన్ని ఏమంటారంటే ఎదుటి భుజం అని, బీసీనేమో ఆసన్న భుజం అని, ఏసీనేమో కర్ణం అని అంటాం తెలుగులో. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ ఏబిసి ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏబి ఈజ్ పెర్పెండిక్యులర్, బీసీ ఈజ్ బేస్ అండ్ ఏసీ ఈజ్ హైపోటెన్యూస్. దెన్ now ABC is a right angle triangle. Then angle is at A. Then what is the perpendicular? This is the perpendicular. That is BC. BC is the perpendicular and AB is the base. Hypotenuse is the same. AC is the hypotenuse. కాబట్టి ఏబిసి అనే లంబకోణ త్రిభుజంలో ఏ అనే కోణం దృష్ట్యా మనం తీసుకుంటే ఏ అనే కోణం దృష్ట్యా బీసీ అనేది ఎదుటి భుజం, ఏబి అనేదేమో భూమి, ఏసీ అనేది కర్ణంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ భుజానికి మధ్యలో ఉన్న నిష్పత్తి లేదా భుజానికి కర్ణానికి మధ్యలో ఉన్న నిష్పత్తి ఒక లంబకోణ త్రిభుజాన్ని మనం గమనిస్తే దీన్ని ఏమంటారంటే సైన్ అంటారు. సైన్ ఏ. దిస్ ఈజ్ పెర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. దీన్ని ఏమంటామంటే ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం తెలుగులో ఏమంటామంటే ఎదుటి భుజము బై కర్ణము. దీనికి ఈ కోణానికి ఎదురుగా ఉంది కాబట్టి దీన్ని ఎదురు భుజము. దీన్ని ఏమంటారంటే పెర్పెండిక్యులర్ అని ఇంగ్లీష్లో అంటారు. దీన్ని కర్ణము అనేది దీన్ని తెలుగులో అంటాం, దీన్ని హైపోటెన్యూస్ అంటాం. కాబట్టి పెర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్, దీన్నే సైన్ ఏ అంటాం, బీసీ బై ఏసీ. దీన్నే తర్వాత కొసైన్ అంటారు, దీన్ని కాస్ అని కూడా అంటారు. బేస్ బై హైపోటెన్యూస్, బేస్కి హైపోటెన్యూస్కి ఉన్న మధ్యలో ఉన్న
రేషియో మనం గమనిస్తే, నిష్పత్తి మనం గమనిస్తే, ది రేషియో బిట్వీన్ బేస్ అండ్ హైపోటెన్యూస్ ఈజ్ కాల్డ్ కొసైన్. దెన్ దీన్ని కాస్ ఏ అంటే అర్థం ఏంటంటే ఏబి బై ఏసి. దెన్ టాంజెంట్ మీన్స్ ది రేషియో బిట్వీన్ పెర్పెండిక్యులర్ అండ్ ది బేస్ ఈజ్ కాల్డ్ టాంజెంట్. tan A is equal to BC by AB. Then cotangent is also called as cot. This is the reciprocal of tangent. This is base by perpendicular. This is called cot A. This is AB by BC. Next one is secant A. Secant A means this is the reciprocal of cosine. That is hypotenuse by base. This is called secant A. This is reciprocal of cosine, therefore AC by AB. Then the last one is cosecant. This is also reciprocal of sine. Hypotenuse by perpendicular. This is cosecant A. This is which is equal to AC by BC. When we observe the right angle triangle, this is the base, this is the perpendicular, this is hypotenuse, this is the angle. Therefore ఈ విధంగా మనం ఈ మూడు ఏబిసి త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు ఏ అనే కోణం దృష్ట్యా మనం తీసుకున్నప్పుడు సైన్ అంటే అర్థం ఏంటంటే ఎదుటి భుజము బై కర్ణము. సైన్ ఏ బీసీ బై ఏసీ, ఎదుటి భుజము బై కర్ణము. దీన్నే ఎదుటి భుజము అంటాము. దీన్నే ఎదుటి భుజము అంటాము. దీన్ని కర్ణము అంటాము. దీన్ని ఆసన్న భుజము అంటాం. బేస్ ఆసన్న భుజము అంటాము. కాబట్టి దీన్ని గమనిస్తే మనం ఏమవుతుందంటే సైన్ ఏ ఏమవుతుందంటే ఎదుటి భుజము బై కర్ణము. కాస్ ఏ అవుతుందంటే ఆసన్న భుజము బై కర్ణము. ట్యాన్ ఏ అవుతుందంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము. కోటాంజెంట్ లేదా కాట్ ఏమవుతుందంటే ఆసన్న భుజము బై ఎదురు భుజము. ఇది దీని యొక్క ట్యాన్ ఏ యొక్క వ్యుత్క్రమం, రెసిప్రోకల్. కాబట్టి ఈ భిన్నాన్ని బీసీ బై ఏబీని తిరగేస్తే చాలు మన కాట్ అనేది వస్తుంది. తర్వాత సీకెంట్ కొసైన్ యొక్క వ్యుత్క్రమం, దాన్నే ఏమంటారంటే రెసిప్రోకల్ అంటారు. కాబట్టి ఈ యొక్క కొసైన్ ఏమవుతుంది మనకి బేస్ బై హైపోటెన్యూస్. కాబట్టి సీకెంట్ కావాలంటే దీన్ని భిన్నాన్ని తిరగేయండి, అది వ్యుత్క్రమం అనమాట. కాబట్టి భిన్నాన్ని తిరగేస్తే హైపోటెన్యూస్ బై బేస్ అయింది. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబి. కోసికెంట్ అంటే అర్థం ఏంటంటే ఇది సైన్ యొక్క వ్యుత్క్రమము. సైన్ అంటే అర్థం ఏంటి? పెర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. కానీ కొసికెంట్ అంటే అర్థం ఏంటంటే హైపోటెన్యూస్ బై పెర్పెండిక్యులర్. కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. ఈ విధంగా తెలుగులో మనం వీటిని రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో చెప్పాను, మళ్ళీ తెలుగులో కూడా చెప్పాను ఇదే విధంగా. కాబట్టి ఈ రెండు భుజాలకి లేదా కర్ణానికి ఎదురు భుజానికి కర్ణానికి మధ్యలో ఉన్న నిష్పత్తిని ఏమంటారంటే సైన్ అని, ఆసన భుజానికి కర్ణానికి మధ్యలో ఉన్న నిష్పత్తినేమో కాస్ అని లేదా కొసైన్ అని, తర్వాత ఎదురు భుజానికి ఆసన భుజానికి మధ్యలో ఉన్న నిష్పత్తిని ట్యాన్ అని అంటాం. వీటి యొక్క వ్యుత్క్రమాలు ఏమవుతాయంటే సైన్కేమో కొసికెంట్ వ్యుత్క్రమం, కొసైన్కేమో సీకెంట్ వ్యుత్క్రమం, ట్యాన్కేమో కాట్ వ్యుత్క్రమం అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ ద రేషియో బిట్వీన్, రేషియో బిట్వీన్ పెర్పెండిక్యులర్, నిష్పత్తి అనమాట. పెర్పెండిక్యులర్కి హైపోటెన్యూస్కి మధ్యలో ఉన్న నిష్పత్తి, బేస్కి హైపోటెన్యూస్కి మధ్యలో ఉన్న నిష్పత్తి కొసైన్, అలాగే పెర్పెండిక్యులర్కి బేస్కి మధ్యలో ఉన్న నిష్పత్తి టాంజెంట్. ఈ విధంగా మనం
త్రికోణమితిలో ఈ యొక్క సూత్రాలను లేదా ఫార్ములాస్ను మనం బాగా కంఠస్థం చేస్తే దీన్ని బట్టి మనం కొన్ని లెక్కలు చేయడానికి అవకాశం ఉంటుంది. బాగా చదవండి. ఓకే, ఇది తెలుగు మీడియానికి ఇంగ్లీష్ మీడియానికి జరుగుతుంది. అందరూ చదవండి. అందరూ బాగా కంఠస్థం చేస్తే ఈ ఫార్ములాస్ని బట్టి మనం వీటిని తెలుగులో ఒకసారి రాస్తున్నాను, ఒకసారి చూడండి. sin A = ఎదుటి భుజము బై కర్ణము, cos A = ఆసన్న భుజము బై కర్ణము, tan A = ఎదుటి భుజము బై ఆసన్న భుజము, కోసీకెంట్ ఏ. కోసీకెంట్ ఏ అంటే అర్థం ఏంటంటే దీని యొక్క వ్యుత్క్రమం, దీన్ని తిరగేసేయండి భిన్నాన్ని. కర్ణము బై ఎదుటి భుజము. అలాగే కాశీ అని తిరగేసేయండి, సీకెంట్ ఏ అవుతుంది. కర్ణము బై ఆసన్న భుజము. ట్యాన్ అని తిరగేసేయండి, కాట్ ఏ ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఈ విధంగా మనం వాటిని బీసీ బై ఏసీ, ఏబీ బై ఏసీ, బీసీ బై ఏబీ, sin ఏకి కొసెకంట్ కాబట్టి ఏసీ బై బీసీ, సీకెంట్ ఏకి కాసే ఉత్క్రమం కాబట్టి ఏసీ బై ఏబీ, tan ఏకి కాట్ ఏ కాబట్టి ఏబీ బై బీసీ. ఈ విధంగా ఈ 6 ఫార్ములాస్ కూడా మీరు కంఠస్థం చేయాలి. ఎవరైనా కంఠస్థం చేయాల్సిందే. బాగా నేర్చుకుని ఇది ఎదురు భుజానికి కర్ణానికి మధ్యలో ఉన్న నిష్పత్తిని sin A అని, ఆసన భుజానికి కర్ణానికి మధ్యలో ఉన్న నిష్పత్తిని cos A అని, ఎదురు భుజానికి ఆసన భుజానికి మధ్యలో ఉన్న నిష్పత్తిని tan A అని, కర్ణానికి ఎదురు భుజానికి మధ్యలో ఉన్న నిష్పత్తిని cosecant A అని, కర్ణానికి ఆసన భుజానికి మధ్యలో ఉన్న నిష్పత్తిని secant A అని, ఆసన భుజానికి ఎదురు భుజానికి మధ్యలో ఉన్న నిష్పత్తిని cot A అని అనడం జరిగింది. ఇవి ఇంగ్లీష్లో కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కంఠస్థం చేసి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే.